వైఎస్ వివేక హత్య కేసుపై కడప సెంట్రల్ జైల్లో మూడోసారి విచారణ జరుగుతుంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట విచారణకు దస్తగిరి, అతని భార్య షబానా, టీడీపీ నేత బీటెక్ రవి హాజరయ్యారు. 2023 నవంబర్ 28న కడప జైల్లో ఉన్న దస్తగిరిని వివేక హత్య కేసు నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 20 కోట్లు తీసుకుని తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చైతన్యారెడ్డి బెదిరించాడని దస్తగిరి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇవాళ మరోసారి విచారణ చేస్తోంది. దస్తగిరిని బెదిరించిన సమయంలో కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవి వాంగ్మూలం కూడా నమోదు చేస్తున్నారు. రైట్, వివేక హత్య కేసుపై కడప సెంట్రల్ జైల్లో మూడోసారి విచారణ జరుగుతుంది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా కడప ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, విచారణ సంబంధించి ఏంటి అప్డేట్స్? శంకరి కడప సెంట్రల్ జైల్లో వివేక హత్య కేసు ఎపిసోడ్ సంబంధించి ఈ రోజు మూడోసారి విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో భాగంగా ప్రధానంగా దత్తగిరి గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికి ఆ విచారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నాడో వివేకా కేసులో ప్రధాన నిందితుడు, ఆ వివేకా కేసులో ప్రధాన నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఆ సమయంలో అతను ఒక క్యాంప్ పెడుతున్నాం అని చెప్పి మెడికల్ క్యాంప్ పేరుతో అక్కడ కడప సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ పేరుతో అప్పుడున్న సూపరింటెండెంట్ అప్పుడు జగన్ హయాంలో కాబట్టి జగన్ గవర్నమెంట్ లో జరిగిన సంఘటన. సో అప్పుడు వీళ్ళకి అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ అనుకూలంగా మార్చుకొని దత్తగిరి అప్పుడే కరెక్ట్ గా అదే సమయంలో జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న సమయంలో దత్తగిరి వద్దకు వెళ్ళి ఈ వివేకా కేసుకు సంబంధించి నువ్వు మారు తప్పని నీకు 20 కోట్లు ఇస్తావు, నువ్వు మారితే మాకు అనుకూలంగా చెప్పు, పూర్తిగా నువ్వు మారు అని చెప్పి సిబిఐకి వివేకా కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా మారి మాకు అనుకూలంగా చెప్తే నీకు 20 కోట్లు ఇస్తాము. ఆ మేరకు ఒకవేళ నేను మారనంటే నువ్వు మారకపోతే బయటకు వచ్చినాక చంపేస్తాము అని బెదిరించడంలో ఈ బెదిరింపు నేపథ్యంలో అప్పట్లో దత్తగిరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విచారణ కేసుని విచారణ ప్రజెంట్ ఇప్పుడు 2 సార్లు విచారించడం జరిగింది. 4 అధికారులతో విచారణ బృందం ఇప్పటికి 2 సార్లు విచారించారు. ఈ రోజు 3వ రోజు విచారిస్తున్నారు. అయితే ఈ రోజు కొత్తగా బీటెక్ రవిని ప్రిలిమినరీ పిలిపించారు. బీటెక్ రవిని అలాగే దస్తగిరి సతీమణి షబానా వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బీటెక్ రవి కూడా అక్కడ ఉండడం జరిగింది. సో బీటెక్ రవిని సాక్షిగా వేసుకొని ఈ కేసుకు సంబంధించి బీటెక్ రవిని విచారిస్తున్నారు. అలాగే దస్తగిరి భార్య ఆమె షబానా కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు 3వ సారి విచారణ కొనసాగుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.